రైట్ ఎట్టకేలకు తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిగా 106 నియోజకవర్గాల్లో 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మావోయిస్టు ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఇటు 5 గంటల వరకు మిగతా నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగింది. క్యూ లైన్లో ఉన్నవారికి మరో గంట అవకాశం ఇస్తోంది ఎన్నికల సంఘం. గత ఎన్నికల్లో 73% పైగా పోలింగ్ నమోదైంది. ఈ దఫా పోలింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచి జరిగిన పోలింగ్ సరళిపై పార్టీలు కూడా వడపోతలు పోస్తున్నాయి. తమకు ఏ మేరకు ఓట్లు పడ్డాయనని ఎవరికి వారుగా విశ్లేషణ చేసుకుంటున్నారు. చెదురుమదురు ఘటనల మినహా తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రైట్ చెదురుమదురు ఘటనలో మినహా తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొద్దిసేపు క్రితం 5 గంటలకు క్లోజ్ అయింది. అయితే లైన్లలో 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారందరికీ 6 గంటల వరకు అవకాశం ఇచ్చారు అధికారులు. ఇంకా ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ సరళికి సంబంధించి ఎవరికి వారు లెక్కల్లో మునిగి తేలారు. అలాగే పోలింగ్ శాతం లాస్ట్ టైం 73.74%గా నమోదైంది. ఈసారి అది పెరుగుతుందా లేక తగ్గుతుందని కూడా చాలా మంది చెక్ చేసుకుంటున్నారు. రైట్ మొత్తం మీద పోలింగ్ సరళికి సంబంధించి మన అప్డేట్స్ మరి రిపోర్టర్ బయట తెలుసుకుందాం. బయట చెప్పండి. ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మొదలు ఘటనలు తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో సజావుగానే పోలింగ్ సాగింది అని ఇతర వర్గాలు అయితే తెలుపుతున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాలలో 13 సమస్యాత్మక ప్రాంతాలనైతే నియోజకవర్గాలు అయితే అధికారులు గుర్తించారు. వాటికి ఈవినింగ్ 4 o'clock అయితే పోలింగ్ ప్రక్రియ క్లోజ్ చేసినప్పటికీ కొంతమంది క్యూలో వాళ్ళకు కూడా ఈ ఓటింగ్ అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో వాళ్ళకి కూడా ఓటింగ్ కోసం అంటే క్యూ లైన్ లో నిలబడ్డ వాళ్ళకి కూడా పోటీ క్లోజ్ చేయాల్సినటువంటి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్టెండ్ చేసినట్టుగా 4 o'clock కి క్లోజ్ చేసినటువంటి ప్రక్రియను కూడా క్యూ లైన్ ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చారు అధికారులు. అంతేకాకుండా 5 o'clock కి అంటే మిగతా 106 నియోజకవర్గాలలో ఇప్పుడు 5 గంటలకు కాసేపటి క్రితమే ఇంకా ఈ పోలింగ్ అనేది ముగిసింది. కాకపోతే ఇప్పటి వరకు క్యూ లైన్ లో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం తక్కువగానే ఓటర్స్ ఓటు వినియోగించుకోవడానికి వచ్చినట్టుగా కేంద్రాలకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మధ్యనే ఎక్కువ మంది కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ రష్ కూడా కనపడుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది కేంద్రాల వద్ద. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది కూడా చాలా వరకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే కల్పించారు అధికారులు. థ్యాంక్ యూ బైత. మొత్తం మీద తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 119 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కొన్ని ఏరియాల్లో ఇంకా క్యూ లైన్లో చాలామంది నిలబడి ఉన్నారు. వాళ్ళకి 6 గంటల వరకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల లోపు క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో మనం చూసాం 73.74% పోలింగ్ నమోదైంది. ఈసారి అది పెరుగుతుందా తగ్గుతుందా అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఇక రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఇప్పుడు బ్రహ్మాజీ దీని గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మరి కాసేపట్లో మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి రాన్నారు. మొత్తం మీద తెలంగాణలో అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే ముగిసింది. 106 నియోజకవర్గాల్లో కొద్దిసేపటి క్రితం ముగిసింది. రైట్ బ్రహ్మాజీ చెప్పండి, పోలింగ్ సరళి గురించి ఏమనుకుంటున్నాయి రాజకీయ పార్టీలు? బ్రహ్మాజీ చెప్పండి. మనకి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పుడు సాయంత్రం 5 గంటల వరకు 5 గంటల లోపు వరకు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే మరో గంట పాటు పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఆఫ్ కాలంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో మాత్రం భారీగా ఓటర్లు చేరుకోవడంతో అక్కడ 8 నుంచి 9 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు దృష్టి అందుతున్నట్టు సమాచారం పెట్టారు. అక్కడ భారీ ఎత్తున క్యూ లైన్లు ఉన్నాయి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొంతవరకు పోలింగ్ పర్సెంటేజ్ బాగా మాత్రం తెలుస్తుంది. అదే గతంతో కంటే పోలింగ్ ఈసారి కొంతవరకు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంటున్నారు. మాత్రం దాదాపు 45 నుంచి 50% ఓటింగ్ ప్రక్రియ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సందర్భంగా చూసుకుంటే 3 గంటల వరకు చూసుకుంటే 51.9% పోలింగ్ అనేది నమోదైంది. అంటే ఈ
2 గంటలకు సంబంధించినటువంటి సమాచారంతో పాటు క్యూ లైన్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసే సమయం కూడా కొంత సమయం పడుతుంది కాబట్టి దాని అన్ని కూడా లెక్క చేసుకుంటే మాత్రం నైట్ మిడ్ నైట్ ఎక్కువ పూర్తి స్థాయి వన్నంతా వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 11 కూడా గంట సమయంలో పూర్తి స్థాయి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల అంచనా ప్రకారం చూసుకుంటే దాదాపు 75 నుంచి 80% పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అది మాత్రం ఒక అంచనా వస్తున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమాచారాన్ని 119 నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం సేకరించి దాన్ని పంపిణీ సమాచారం అందించేదానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. గత ఎన్నికలప్పుడు 2019 ఎన్నికలప్పుడు కూడా 12 గంటల తర్వాత సమయం కొంతవరకు సమాచారం ఇచ్చారు. తర్వాత తెల్లవారుజాము సమయంలో మిగతా పూర్తిస్థాయి సమాచారం ఇచ్చారు. ఆ విధంగా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ అత్యధికంగా మాత్రం చూసుకుంటే వాస్తవానికి మెదక్లో ప్రస్తుతం 3 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం 70% దాదాపు పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో మాత్రం అత్యల్పంగానే నమోదైనట్టు తెలుస్తుంది వాళ్ళకి. టోటల్ గా చూస్తుంటే పర్సంటేజ్ మనకి ఎప్పుడు తెలిసే అవకాశం టోటల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఎంత పర్సంటేజ్ అనేది మనకి ఎన్ని గంటలకు తెలిసే అవకాశం ఉంది బ్రహ్మాజీ? అంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వచ్చే సమాచారం ప్రకారం 3 గంటల వరకు ఇచ్చినట్టు సమాచారం అది. ఇంతకుముందు తెలుసుకున్నట్టు 5 గంటల లోపుగా ఓటింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే అది ఎంత సమయంలో పట్టచ్చు. సాయంత్రం 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి మొత్తం పోలింగ్ ప్రక్రియ అయ్యేటప్పటికి ఏదైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి మొత్తాన్ని దాన్ని అప్డేట్ చేయడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. దాదాపు అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి వరకు ఒక అంచనాతో అధికారులు కొంతవరకు సమాచారం ఇస్తారు. ఇక పూర్తి స్థాయి సమాచారం మాత్రం తెల్లవారుజాము సమయం వచ్చే అవకాశం ఉంటుందన్న అధికారులు అంచనా వేస్తున్నారు వాళ్ళకి. థ్యాంక్ యూ బ్రహ్మాజీ. రైట్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అందరి నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ముగిసే సమయానికి దాదాపు 71.24% ఓటింగ్ నమోదైంది. ఇంకా మెజార్టీ బూత్ల వద్ద క్యూ లైన్లోనే ఓటర్లు ఉన్నారు. అయితే 4 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారట. భద్రాచలంలో ముగిసింది పోలింగ్. పినపాక, కొత్తగూడెం, అశ్వారాపేట, ఇల్లంద నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ముగిసినట్టు పోలింగు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో 4 గంటలకే పోలింగ్ ముగించినట్టు అధికారులు తెలియజేశారు. మిగతా 106 నియోజకవర్గాల్లో 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో క్యూ లైన్లోనే ఓటర్లు ఉన్నారు. 6 గంటల వరకు, 6 గంటల 30 నిమిషాల వరకు వీరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం మీద చూస్తుంటే గత ఎన్నికల్లో 73.74% పోలింగ్ నమోదైంది. మరి ఈసారి ఆ పోలింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అనే దానిపైనే ఇప్పుడు ఊహాగానాలు మొదలై. రైట్, మరిన్ని అప్డేట్స్ పోలింగ్ దానికి సంబంధించి మా రిపోర్టర్ రామ్ ప్రసాద్ అని తెలుసుకుందాం. రామ్ ప్రసాద్, ఏంటి హైదరాబాద్లో ఇంకా క్యూ లైన్లోనే ఉన్నారా ఓటర్లు? క్లోజ్ అయిందా? రైట్ శ్రీనివాస్, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నికల కమిషన్ ఏదైతే ఆదేశించిందో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే మనం చూడవచ్చు గత కొద్దిసేపటి క్రితమే 5 గంటల టైం అయిపోవడంతో ఎలక్షన్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి గేట్లను కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది కానీ ఎన్నికల అధికారులు కానీ క్లోజ్ చేయడం జరిగింది. మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా నియోజకవర్గాలలో అయితే పోలింగ్ కాస్త మందకొడిగా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం సమయానికి కూడా కేవలం 20-30 కూడా పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ అనేది పెరగలేదు. అనంతరం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చివరి 4 గంటల సమయాన్ని చూసుకున్నట్లయితే 45-50% మాత్రమే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలో ఈసారి అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పవచ్చు. 5 గంటల సమయం అయితే పూర్తయింది. పూర్తి స్థాయిలో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ అయింది అనేది పోలింగ్ బూత్ల వారిగా కానీ అటు ఎలక్షన్ కమిషన్ కానీ పూర్తి స్థాయిలో అయితే నివేదికను మరికొద్ది గంటల్లోనే అయితే ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో 5 గంటలకు మాత్రం ఖచ్చితంగా 5 గంటల అయిన సమయంలోనే గేట్లను క్లోజ్ చేసి ఎవరైతే మనం చూడవచ్చు, మనం ప్రస్తుతం అయితే ఇక్కడ రాజేంద్ర నగర్ డివిజన్ పరిధిలోని మణికొండ
జిల్లా పరిషత్ పాఠశాల వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ 5 గంటలకే గేట్ క్లోజ్ చేయడం కారణంగా కొంతమంది మహిళలు అయితే ఇక్కడికి వచ్చారు. కరీంనగర్ కు ఏదో పనుల మీద వెళ్ళినటువంటి వాళ్ళు, కుటుంబ పనుల మీద వెళ్ళినటువంటి వాళ్ళు 1 నిమిషం ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా క్లోజ్ చేసినటువంటి గేట్లను అయితే తీయని పరిస్థితిని మనం చూడవచ్చు ఇక్కడ. అంతేకాకుండా కొంతమంది ఢిల్లీ నుంచి కూడా ఇక్కడ వచ్చే క్రమంలో అక్కడ ఎయిర్పోర్ట్ లో కొంత ఆలస్యం జరిగిన నేపథ్యంలో వారు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేనటువంటి బాధితులను కూడా మనం ఇక్కడ కలిసి అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్ గా ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈసారి ప్రశాంతంగానే పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ స్వల్పంగా అడపడప మినహాయిస్తే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో గొడవలు కానీ ఇవన్నీ కానీ పెద్ద ఎత్తున జరగకపోయినప్పటికీ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే ఎన్నికల కమిషన్ మోహరించిన నేపథ్యంలో చాలా వరకు కూడా స్వల్పంగానే అక్కడ పూర్తి స్థాయిలో గొడవలు కాకుండా కూడా చూసిన సందర్భాలను మనం చూడవచ్చు. ఇరు వర్గాలను కూడా శాంతింపజేసే పనిలో అయితే పోలీసులు నిమగ్నమైన క్రమంలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకపోగా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటేందుకు వచ్చినటువంటి ప్రజలకు కూడా ఇబ్బందులు కలగలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే ఈసారి మనం చూడవచ్చు తొలిసారి ఓటేసే ఓటర్ల జాబితా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో యువత మాత్రం తమ తొలి ఓటును వినియోగించుకోవడానికి చాలా వరకు ఆసక్తి చూపారని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఆశించిన స్థాయిలో జరగకపోవడం చూసినట్టు పరిణామాలను కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జూబిలీ పరిధిలో అయితే సిరితారాలు కూడా చాలా వరకు వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు మరికొంత సమయం కూడా ఉంది. ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి మనకు ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని రాష్ట్రంలో తమకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగస్వాములు కావాలని కూడా కొంత సందేశాలను ఇవ్వడం జరిగింది, సలహాలను సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మనం చూసినట్లయితే పోలింగ్ స్టేషన్ లో కూడా ఓటు వేసేందుకు వచ్చినటువంటి ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బందితో పాటు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తూ వారు తమ ఓటు హక్కును ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకైతే ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ స్టేషన్లలోకి ఏ విధంగా వెళ్ళాలనేటువంటి సలహాలు సూచనలు ఇస్తూ వారికి అవగాహన కల్పిస్తూ అయితే ప్రజలందరూ కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సహకరించారని చెప్పవచ్చు. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో పోలింగ్ స్టేషన్ దగ్గర సుమారు 100 మీటర్ల దూరంలో కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల కమిషన్ 144 సెక్షన్ ఉన్న క్రమంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కానీ ఇక్కడ ప్రజలను కానీ గుమిగూడకుండా ఉండేందుకైతే ఎప్పటికప్పుడు పర్యవేక్షణను పెంచి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అయితే చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, రైట్, ఇక కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా భావిస్తున్నారు ఓటింగ్ పట్ల, అలాగే పోలింగ్ సరళి పట్ల? రాంప్రసాద్, మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఖచ్చితంగా కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా గొడవలకు తావివ్వకుండా తమ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిందో మేనిఫెస్టోల అంశాలకు సంబంధించి అయితే గతం చూడవచ్చు మనం గత 20 రోజులు కూడా ప్రచారంగా నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కొంత సంయమనం పాటించారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం గత ఎలక్షన్లకు ఈ ఎలక్షన్లకు కనుక చూసుకున్నట్లయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల మధ్య భారీ స్థాయిలో గొడవలు జరిగేది. అక్కడ పోలింగ్ సెంటర్లలో వివిధ నాయకుల మధ్య మాటల ఘర్షణతో పాటు గొడవలు కూడా తలెత్తిన సందర్భాలు మనం కోకొల్లలుగా చూడడం జరిగింది. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం ప్రజలందరూ కూడా 2 పర్యాయాల పాటు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే ఒక అంశాన్ని ముందు నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కొంత సంయమనం పాటించి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళ వంతు సహకారాలు అయితే అందిస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూడవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికల పోలింగ్ బూత్ పరిధిలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ కు సంబంధించినటువంటి పోలింగ్ స్లిప్లను కూడా అందించేటువంటి పనులలో అయితే నిమగ్నమై ఉన్న పరిస్థితులను మనం చూడవచ్చు. ఎక్కడ కూడా ప్రలోభాలకు గురి చేయకుండానే ఏంటంటే మనం చూడవచ్చు వివిధ పార్టీలు కూడా ప్రలోభ పెట్టేందుకు మనం కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు ఎక్కడ కూడా మద్యం పంపిణీ చేయము, డబ్బులు కూడా పంపిణీ చేయము అనేటువంటి ఒక నినాదంతో అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఫేస్ చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎన్నికలలో ఓట్లు వినియోగించుకునేటువంటి ప్రజలందరికీ అయితే వారి వంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు ఇటు ఎన్నికల సిబ్బందికి కానీ ఇటు పోలీసులకు కానీ ఇబ్బంది కలగకుండా కూడా అయితే వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించారని చెప్పొచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ రాంప్రసాద్.